విశాఖ స్టీల్ ప్లాంట్ లో పేలుడు పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పేలుడు కారణాలపైన ప్రభుత్వం ఇప్పటికే వేగవంతం చేసింది దర్యాప్తుని. అటు సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనే కోణాల విచారణ జరుగుతోంది. ఇన్ఫీరియర్ అల్యూమినియం వాడకం వల్లే ప్రమాదమా, అల్యూమినియంలో నాణ్యత లోపాలున్నాయా అనే కోణాల్లో కూడా ఈ దర్యాప్తు కొనసాగుతోంది. మెటల్ మిక్సింగ్ లో నిబంధనలు పాటించారా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఉక్కు ద్రవాన్ని వేగంగా పంపడంతో కెమికల్ రియాక్షన్ అయింది అనేది కొంత అక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ అధికంగా ఉత్పత్తి కావడంతో ఒత్తిడి పెరిగిందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. అధిక పీడనంతో బకెట్ పేలి ప్రమాదం జరిగిందా, భద్రతా ప్రమాణాల్లో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా అనే కోణాల్లో ఈ దర్యాప్తు ముందుకు కొనసాగుతోంది. నిర్వహణ లోపాలు, పరికరాల పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. 150 టన్నుల ఉక్కు ద్రవణం ఎగిసిపడింది. 9 మంది కార్మికులు మరణిస్తే మరో 6గురికి చాలా సీరియస్ గా ఉంది. 1540 డిగ్రీల వేడితో ఉన్నటువంటి ద్రవ ఉక్కు పడడంతో స్పాట్ లోనే సజీవ దహనమయ్యారు కార్మికులు. మృతులకి కేంద్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు, స్టీల్ ప్లాంట్ నుంచి 25 లక్షల రూపాయల పరిహారం కూడా ప్రకటించారు. ఇక మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్తున్నారు అధికారులు. ఒకసారి ఈ సంఘటన పైన యూనియన్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Dear friends, about the today's sorrowful incident in the RNL plant at 4:15 p.m. My heartfelt prayer to the God to give strength to their family members who have succumbed in this injury. My personal request to all our employees who are working here, don't be panicked. Sometimes this kind of unnaturally these things will happen. Sometimes. My personal request to all employees, be united, and whatever today's incident panic in your mind, please remove that panic. We are with you. Our main intention when we started this RNL again, the revival issue, whatever your demand was there, for that actually we have given all kind of confidence by reviving this plant. Today's incident, we are all really shocked hearing this bad incident. Before I coming here, my first comes in my mind how to the persons who are depending on this succumbed family members, what is their future? That we have, it has come to in our mind. Today I request all of you, even all union leaders, don't try to spoil the revival of this plant. My personal request to all union leaders. Today we have decided who have succumbed to these injuries, even the persons who are in the hospital fighting for their life in the hospital. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsourced employees, for their family also. Today we are announcing 25 lakh rupees compensation, other than all other benefits what they are getting. Other than that, even insurance money, then other issues also, I think PF, gratuity. అటు విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఆ అగ్ని ప్రమాదం పైన పెద్ద ఎత్తున, అంటే అది ప్రమాదంగా
చూడడం లేదు, ఇంకా రకరకాల లోపాలు ఉన్నాయని చెప్పి అధికారులు విశ్లేషిస్తున్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది సాంకేతిక లోపమా లేదా మానవ తప్పిదమన్న కోణాల్లో కూడా విచారణ జరుగుతోంది. ఇన్ఫీరియర్ అల్యూమినియం అంటే ఈ పదార్థాన్ని వాడడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? అయితే అల్యూమినియంలో కూడా నాణ్యత లోపాలు ఉన్నాయట. ఈ నాణ్యత లోపాల వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందా? ఇక మెటల్ మిక్సింగ్ నిబంధనలు పాటించారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఉక్కు ద్రవాన్ని వేగంగా పంపడంతోనే ఈ కెమికల్ రియాక్ట్ అయిందా? ఇలాంటి కోణాలు దర్యాప్తు జరుగుతుంది. గ్యాస్ అధిక ఉత్పత్తి కూడా పెరగడంతోనే ఒత్తిడి పెరిగిందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కసారి ఆ గ్రాఫిక్స్లో మీరు చూడొచ్చు, ఆ విజువల్స్లో మీకు కనబడుతున్నట్టుగా ఎక్కడ ఎగ్జాక్ట్గా ఆ ప్రమాదం జరిగింది. సో ఈ ప్రజెంట్ స్టీల్ మెల్టింగ్ షాప్ SMS2 ఇది కంటిన్యూస్గా కాస్టింగ్ విభాగం వద్ద ప్రమాదం జరిగింది. సో కంటిన్యూస్ కాస్టింగ్ విభాగం దగ్గర ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సుమారుగా 4 గంటల 15 నిమిషాల సమయం నుంచి 4 గంటల 30 నిమిషాల సమయంలో ఈ మోల్టెన్ స్టీల్ అంటే లిక్విడ్ ఫార్మాట్లో ఉన్నటువంటి ఆ స్టీల్ మొత్తం కూడా లాడర్ హాట్ మెటల్ బకెట్లో లోపం ఏర్పడిందంట. ఆ లోపం కారణంగా సుమారుగా 1584 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగినటువంటి ఆ లిక్విడ్ ఫార్మాట్ ఆఫ్ స్టీల్ని సో క్రేన్ ద్వారా తరలిస్తూ ఉంటే లాడల్ ఆర్ బకెట్ వ్యవస్థలో కొంత ఫెయిల్యూర్ సంభవించింది. దీంతో ఆ మోల్టెన్ స్టీల్ మొత్తం కూడా కిందకు పడిపోయింది. ఇది అగ్ని ప్రమాదంగా మారింది. చూడండి ఆ విజువల్స్ మీరు చూడవచ్చు, ఏ గ్రాఫిక్ విజువల్స్. సో అదంతా కూడా మోల్టెన్ స్టీల్, అదంతా లిక్విడ్ ఫార్మాట్లో ఉన్నటువంటి స్టీల్. అది తరలిస్తూ ఉంటే ఒక్కసారిగా అలా ఒలికిపోయింది. అది ఎంత ఉంటుంది? 1500 నుంచి 1600 డిగ్రీల సెల్సియస్. మన ఎండ తీవ్రత 35-40 అయితేనే తల్ల కింద ఆడిపోతూ ఉంటాం. అలాంటిది 1500 డిగ్రీల సెల్సియస్తో ఉన్నటువంటి ఆ లిక్విడ్ ఒక్కసారిగా ఒలికిపోయి కింద పడిందంటే ఎంతటి స్థాయిలో మంటలు సంభవించి ఉంటాయి. చూడండి, అక్కడ ఒక్కసారిగా ఒలికింది, కింద పడిపోయింది, ఇక మంటలు మొదలయ్యాయి. స్పాట్లోనే అంతటి వేడి ఉన్నటువంటి ఆ పదార్థం, మనం చల్లగా ఉన్న సమయంలో కొంత హాట్ వాటర్తో స్నానం చేయాలని, హాట్ వాటర్ కొంచెం ఎక్కువగా హీట్ అయితేనే ఒళ్ళు కాలిపోద్ది. అలాంటిది 1500 డిగ్రీల సెల్సియస్ కలిగినటువంటి ఈ లిక్విడ్ ఫార్మాట్ ఆఫ్ స్టీల్, మోల్టెన్ స్టీల్ అంటారు. ఆ మోల్టెన్ స్టీల్ ఒంటిపై పడింది అంటే ఎంతమంది చనిపోయి, ఎంతమంది ఇబ్బంది పడడం అర్థం చేసుకోండి. సో ఒకసారి హోల్ చేయండి పీసీ రైట్ సైడ్ గ్రాఫిక్స్ అవి. సో అక్కడ నార్మల్ ఆపరేషన్, సాధారణ కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ బకెట్లో నింపిన తర్వాత దాన్ని మెల్లిగా క్రేన్ సహాయంతో స్పాట్ తీసుకెళ్తారు. అంటే ఎక్కడైతే మళ్ళీ దాన్ని ఒక షేప్కి తీసుకురావాలనుకుంటారో అక్కడ తీసుకెళ్తూ ఉంటారు. సో ప్రైమరీ మెకానిక్ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది? ఆ క్రేన్ దగ్గర ఏదో మెకానికల్ ఫెయిల్యూర్ జరిగింది. దీంతో ఆ ల్యాడర్ అనేది విరిగిపోయింది. ల్యాడర్ టిల్ట్ అండ్ ఫస్ట్ పోర్ చూడండి, థర్డ్ బాక్స్లో. తర్వాత ఫోర్త్ ర్యాపిడ్ స్పిల్ అండ్ రియాక్షన్, ఒక్కసారి పడిపోగానే మంటలు చెలరేగాయి. ఆ తర్వాత టోటల్ కొలాప్స్ అండ్ డిజాస్టర్, తర్వాత మంటలు. ఇది ఆడ జరిగింది. ఓ బకెట్ మాదిరిగా ఆ దాంట్లో ఆ లిక్విడ్ ఫార్మాట్ ఆఫ్ స్టీల్ని, మోల్టెన్ స్టీల్ని తరలిస్తూ ఉంటే క్రెయిన్లో వచ్చినటువంటి ఆ ఫాల్ట్ కారణంగా బకెట్ కుప్పకూలిపోవడం, ఆ బకెట్లో ఆ మోల్టెన్ స్టీల్ మొత్తం కిందికి పడిపోయి అగ్ని ప్రమాదంగా మారడం. అది కాస్త ఇప్పటికీ 9 మంది ప్రాణాలు తీసింది. దాంట్లో భానుకుమార్, జీవి అప్పారావు, ఎం కృష్ణ, కె ప్రభాకర్, కుమార్, రమణ, త్రినాథ్, అప్పలరాజు వీళ్ళంతా ఉన్నారు. ఇక గాయపడిన వారి దాంట్లో సూరిబాబు, పైడిరాజు, సత్యానంద్, అర్జున్, అప్పారావు అండ్ శ్రీను, మల్లికార్జునరావు. సో ఇప్పటికీ 9 మంది మరణిస్తే 6గురికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రామచంద్రరావు, ఏం జరిగింది? ఇన్సిడెంట్ పైన అధికారులు ఎటువంటి దర్యాప్తు చేపడుతున్నారు? అక్కడ మెకానికల్ ఫెయిల్యూర్ అంటున్నారంటే డెఫినెట్గా ఇది ఒక సైంటిఫికల్ రీజన్ కాదేమో. సో ఎవరి నిర్లక్ష్యం మూలంగా ఇంతటి ప్రమాదం జరిగిందనుకోవాలి. అధికార దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి? దీనికి సంబంధించి నిన్న తెల్లవారుజామున, అంటే ఈరోజు తెల్లవారుజామున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ స్టీల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ మనతో మాట్లాడడం జరిగింది. దీనిపై ఒక బొగ్గార స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విచారణ కమిటీ ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి చేరుకుంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చేరుకుని వివిధ అంశాలపై సాంకేతికంగా జరిగిందా, మానవ తప్పిదంగా జరిగిందా, అన్నిటికంటే మించి యాజమాన్యం ఏదైతే స్టీల్ కార్మికులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్, కన్వేయర్ లోకి ఏదైతే ల్యాడర్, అంటే సహజంగా అక్కడ స్థానిక కార్మికుల మాటల్లో చెప్పారంటే బకెట్ నుంచి కన్వేయర్ పైకి ఏదైతే లిక్విడ్ స్టీల్ తీసుకువెళ్తారో దానికి సంబంధించిన నిర్వహణ పరమైన లోపల రిఫ్రాక్టర్స్, అంటే ఇటుకల మాదిరిగా ఉంటుంది. ఆ ఇటుకల మాదిరిగా ఏదైతే బకెట్ గా చెప్పుకునే దాంట్లో చుట్టూ ఒక రిఫ్రాక్టర్స్ ఉంటాయి. ఆ ఇటుకలు ఏదైతే వేడిని తట్టుకునే ఉంటాయి. అయితే వాటిని సహజంగా కొంత నిర్ణీత సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నేపథ్యాన వాటిని వినియోగించి మార్పు చేయాలి. కానీ వాటిని మార్పులు చేయడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. అయితే ఇక్కడ
సాంకేతికంగా ఏదైతే ల్యాడర్ లో ఒకసారిగా పేలుడు సంభవించింది. సహజంగా ఆ బకెట్ లో ఏదైతే లిక్విడ్ ఉంటుందో ఆ లిక్విడ్ కన్వేర్ మీదకి వేయడం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ లిక్విడ్ తీసుకుని మళ్ళీ వేయడం, ఇట్లా ఒక టెక్నికల్ గా కంటిన్యూస్ గా జరుగుతుంది. కానీ ఒకసారిగా ఆ ల్యాడర్ లో లిక్విడ్ కన్వేర్ కి వేయాలనే ఒక సాంకేతికంగా సిగ్నల్ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ విస్ఫోటనం జరిగింది. సహజంగా SMS విభాగంలో లిక్విడ్ స్టీల్ వెళ్ళేటప్పుడు ఏదైనా నీటి చుక్క పడినట్లయితే తుంపర్ల మాదిరిగా ఒక చిన్న స్థాయిలో పేలుడు లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఒక విస్ఫోటనం మాదిరిగా జరిగింది. అయితే సహజంగా ఈ లిక్విడ్ లో కొన్ని కెమికల్స్ కూడా వినియోగిస్తారు. ఆ కెమికల్స్ లో ఎక్కడైనా ఇట్లాంటి ఏదైతే రసాయనాలకు సంబంధించిన అంశాలు ఒక భిన్నంగా ఉండడంతో ఈ పేలుడు జరిగిందా అన్న కోణంలోనే ఇప్పుడు ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకసారిగా ఆ ల్యాడర్ కి సంబంధించి అందులో పేలుడు జరుగుతూ ఒకసారిగా అది తెగిపడి కింద పడిపోయింది. దాదాపుగా మీరు చెప్పినట్టు 1500 నుంచి 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ద్రవం ఒకసారిగా SMS విభాగంలో ఆ సమయంలో పనిచేస్తున్న ఉద్యోగులు 8 మంది మీద నేరుగా పడిపోయింది. దీంతోనే వారందరూ చనిపోయిన వారందరూ కూడా అదే రకంగా నేరుగా ఎఫెక్ట్ అయిన వారు. అయితే లిక్విడ్ స్టీల్ పడిన తర్వాత పక్కన ఉన్న SMS2 విభాగం వైపు కూడా వెళ్ళిన పరిస్థితుంది. అయితే ఆ సమయంలో పనిచేస్తున్న వారు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ 8 మంది కూడా చిక్కుకున్నారు. ప్రస్తుతం అధికారికంగా ప్రభుత్వం 8 మంది చనిపోయినట్టు ప్రకటించినప్పుడు కూడా మరో 2 చనిపోయారని కార్మిక సంఘాల కార్మికులు కూడా మనకి చెప్తున్న పరిస్థితి. అయితే అధికారికంగా మనం మాత్రం 8 మంది మృతి చెందారు, 8 మంది గాయపడ్డారు. అందులో 4 కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరొక 4 ఇక్కడ విశాఖలోని 7 హిల్స్ గా గతంలో చెప్పుకున్న MGM హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే మెరుగైన వైద్యం అందించే ప్రయత్నాలు మరోవైపు అవసరమైతే పూణేలోని బర్న్స్ వార్డుకి తరలించేందుకు ఎయిర్ అంబులెన్స్ ను కూడా సిద్ధం చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే మనోజ్ ఇప్పటికి సహజంగా మీరన్నట్టు ఒక వేడి నీళ్లు కొద్దిగా పడితేనే చాలా వరకు మనం గాయపడి గగ్గోలు పడే పరిస్థితి ఉంటుంది. కానీ దాదాపు 1500 నుంచి 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కూడిన లిక్విడ్ స్టీల్ పడిన వ్యక్తులు ఏ రకమైన ఆరోగ్య పరిస్థితి ఉంటుంది అన్న అంశంపై కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 90% గాయాలు పాలైన వారు 2 ఉన్నారు. వారి పరిస్థితిని మనం అంచనా వేయవచ్చు. ఈ దశలో ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే బొకారో స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించడం కాకుండా ఆ నివేదిక 15 రోజుల్లో అప్పగించుతారని కూడా శ్రీనివాస్ వర్మ స్టీల్ మినిస్టర్ ప్రకటించడం జరిగింది. అలాగే నిన్న అర్ధరాత్రి మినిస్టర్ కుమారస్వామి కూడా రావడం జరిగింది. ప్రమాద ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించండి. అయితే మనోజ్ ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాక్టరీ అది ఏకంగా దేశవ్యాప్తంగా ఒక స్పెషల్ అటెన్షన్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఇటువంటి ఫాల్ట్స్ ఎలా చూడాలి? అంటే ఇది మానవ తప్పిదంగానే చూడాలా? ఆ మెకానికల్ ఫెయిల్యూర్ కారణం ఏంటి? ఆ బకెట్ అలా ఒలికిపోయిందని అంటే పైన ఆ ట్రక్ లేదా ట్రావెల్ తీసుకెళ్తున్నటువంటి అదని ఏమంటారు క్రేన్ అక్కడ ఇబ్బంది పడింది అన్నట్టు తెలుస్తోంది. సో ఎలా విరిగిపోతుంది? మానవ తప్పిదం అని కార్మికులపై నెట్టే ప్రయత్నాలు నిజంగా అట్లాంటి అవకాశాలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇది సాంకేతిక పరమైన సమస్య. అయితే ఈ సాంకేతిక పరమైన సమస్యలో యాజమాన్యం బాధ్యత ఎంత? ఇప్పుడు సహజంగా ఏదైనా ఒక వ్యవహారం జరిగినప్పుడు దానికి సంబంధించి నిర్వహణ జరిగినప్పుడు దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మార్పు చేయాలి. ఆ నిర్వహణ పరమైన అంశాలు మెటీరియల్ ఇవ్వడంలో చాలా జాప్యం జరుగుతుంది. వినియోగిస్తున్న వస్తువులనే తిరిగి వినియోగిస్తున్నారని చాలా రోజులుగా కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. అట్లాగే ప్రభుత్వం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం దాదాపు 1100 కోట్ల రూపాయలను సహాయంగా ప్రకటించింది. అయితే ఆ సహాయం ప్రకటించిన నిధులను ఎవరైతే ఉద్యోగుల వేతనాలకి అట్లాగే ఉద్యోగులు ఎవరైతే VRS దాదాపు 2500 మంది స్వచ్ఛంద పదవి విరమణ చేశారు వారికి ఇవ్వడానికి వినియోగించే తప్పించి ఈ మెటీరియల్ ఏదైతే నిర్వహణ పరమైన మెటీరియల్ కొనుగోలుకి ఇవ్వలేదని కార్మిక సంఘాలు కార్మికులు కూడా తెలుగుదేశం నుంచి ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశంలో మానవ తప్పిదం కంటే ఖచ్చితంగా సాంకేతిక పరమైన లోపం, ఆ సాంకేతిక పరమైన లోపం కూడా నిర్వహణ పరమైన అంశాలు లభించకపోవడం వల్ల ఇట్లా జరిగింది. అందులో రిఫ్రాక్టర్స్ కావచ్చు, కెమికల్స్ ఏవైతే కలుపుతారో ఆ కెమికల్స్ లో ఉన్న వ్యత్యాసం వల్లనే ఆ ల్యాడర్ లో పేలుడు జరిగి ఒకసారిగా కుప్పకూరినట్టు అనుమానిస్తున్నారు. దీంతో నివేదిక త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనోజ్ రైట్, థ్యాంక్ యూ రామచందర్. సో మొత్తంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఈ ప్రమాదం పైన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కడికి ఇప్పటికే
హెచ్డి కుమారస్వామి యూనియన్ మినిస్టర్ చేరుకున్నారు. ఆయన కూడా మాట్లాడడం చూస్తున్నాం. అటు ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు, స్టీల్ ప్లాంట్ తరఫున 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చనిపోయినటువంటి కుటుంబాలకు అందజేస్తామని చెప్పారు. మిగిలినటువంటి వారి అందరూ కూడా వైద్య చికిత్స అందించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఇన్సిడెంట్కి సంబంధించి క్లియర్ పిక్చర్ మీకు కనబడుతోంది. సో ఒకసారి పీసీఆర్ ఇందాక గ్రాఫిక్స్ ప్లే చేయండి. దాంట్లో ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఆ బకెట్లో ఆ మాల్టెన్ స్టీల్ని, అంటే లిక్విడ్ ఫార్మాట్లో ఉన్నటువంటి ఆ స్టీల్ని ఆ క్రెయిన్ పై తరలించి ఎక్కడైతే దాన్ని మళ్ళీ ఒక షేప్ తీసుకురావాలనుకుంటారో అక్కడికి తీసుకెళ్తుంటారు. ఆ తీసుకెళ్లే క్రమంలో ఆ క్రెయిన్ దగ్గర కొంత ఇబ్బంది తలెత్తింది. దీంతో అది ఒలికిపోవడం, ఆ ఒలికిపై కింద పడిపోవడం, అక్కడ ఎగ్జాక్ట్గా కొంతమంది కార్మికులు పనిచేస్తూ ఉండడం, 9 మంది కార్మికుల పైన ఆ 1500 డిగ్రీల సెల్సియస్తో ఉన్నటువంటి ఆ స్టీల్ ఆ ద్రవం పడిపోయింది. స్పాట్లోనే అది పడగానే ఒక్కసారిగా ఒళ్ళంతా కాలిపోయింది. కనీసం వారిని గుర్తుపట్టలేని సిచ్యువేషన్, వాళ్ళ ఒంటిపైన యాషెస్ తప్ప ఏం లేవు, అంతటి మాదిరిగా మారిపోయింది. ఇక మిగిలిన 6 కూడా చాలా తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో దీనిపైన ఇంకా దర్యాప్తు జరుగుతోంది. మరి ఎవరు తప్పిదాలు బయటపడతాయి, ఎవరు నిర్లక్ష్యం బయటపడుతుందో